హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాజ్ ఏ హెయిర్ కేర్ ఫార్ములేటర్ గా తక్కువ మెయింటెనెన్స్ తో ఎక్కువ రిజల్ట్ మనం ఎలా గెయిన్ చేయొచ్చో చూద్దాము ఈ వీడియోలో. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హెయిర్ ఫాల్ అనేది కామన్ గా చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరిలో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మనం ఆ హెయిర్ ని చూసుకున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది, ఏంటి ఇంత హెయిర్ వచ్చేస్తూ ఉంది, సో ఇక తల మీద ఏముంటుంది అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో మనం చేసే మెయింటెనెన్స్ లోని హెయిర్ ఫాల్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. యూజువల్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ కొనాలేమో, ఎక్కువ మనీ పెట్టి కొనాలేమో, అప్పుడే మనము యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది రిజల్ట్ అని అనుకుంటూ ఉంటాము. కానీ అలా కాకుండా మనం చేసే వాటితోని మెయింటెనెన్స్ బాగుంటే కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది జస్ట్ చెప్తూ ఉంటాము, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మన లైవ్ లో మన వీడియో ముందే నేను మెయింటైన్ చేసే దానిని బట్టి హెయిర్ ఫాల్ ఎంతవరకు ఉంది, సో కంట్రోల్ చేయగలిగామా లేదా అనేది ఇప్పుడు చూద్దాము. చిన్న టిప్స్ తోనే ఎలా మెయింటైన్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది అనేది వ్లాగ్ లాగా షూట్ చేశాను, ఈజీగా అర్థమవుతుందని. లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 days అయ్యింది. కొంచెం ఆయిలీగా వచ్చింది హెయిర్, స్కాల్ప్ లో నార్మల్ గా ఆయిల్ రిలీజ్ అవ్వటం అనేది కామన్, కానీ ఎక్సెస్ ఆయిల్ రిలీజ్ అయ్యి దానికి డర్ట్ యాడ్ అయ్యింది అని అంటే హెయిర్ ఫాల్ కి పెద్ద కారణమైనట్టే. హెడ్ బాత్ చేసిన వెంటనే ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. అదే కొద్ది రోజులు అయింది అంటే ఆయిల్ ఫామ్ అయిపోతుంది, ఎంత రెడీ అయినా కానీ చక్కగా ఉండదు. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఫాలో అవ్వాల్సింది. నేను ఫస్ట్ చేసే పని ఆయిల్ అయితే కంపల్సరీగా పెడతాను. ఈవెన్ స్కాల్ప్ కైనా కానీ ఆయిల్ అప్లై చేస్తాను. ఈ ఆల్మండ్ ఆయిల్ ని అప్లై చేస్తున్నాను, ఇది చాలా మంచిది హెయిర్ గ్రోత్. బాదం నూనెకు ఒక స్పెషాలిటీ కూడా ఉంది, జిడ్డు అనేది అస్సలు ఉండదు. కొబ్బరి నూనె పెట్టుకున్నట్టు ఆయిల్ గా ఉండదు, సో తొందరగా పోతుంది మనం వాష్ చేసినప్పుడు. సో బెస్ట్ చాయిస్ దిస్ ఈజ్. బాగా టైం ఉన్నప్పుడైతే డిఫరెంట్ ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేశాక వెంటనే అయితే హెడ్ బాత్ చేయను, ఒక 2 hours ఉంటేనే హెడ్ బాత్ కి ప్లాన్ చేసుకుంటాను. వితిన్ హాఫ్ అన్ అవర్ లో చేసాము అంటే హెయిర్ అంతా బాగా కట్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ డ్రై అవుతూ ఉంటుంది. అది చాలా మందిలో ఉండే ప్రాబ్లమే. ఎందుకు అనంటే హెయిర్ ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాష్ చేయటం వలన, మాయిశ్చర్ లేకుండా ఉండడం వలన, ఆయిల్ ఫ్రీక్వెంట్ గా పెట్టకుండా ఉండడం వలన ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక మేజర్ థింగ్ హెయిర్ డ్రై అవ్వడానికి ఏంటి అని అంటే, హెడ్ బాత్ చేస్తుంటాము, స్నానానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మనము మరలా హెడ్ బాత్ చేస్తూ ఉంటాం, ఆయిల్ అప్లై చేయకుండానే హెడ్ బాత్ చేస్తూ ఉంటాం. అది చాలా రాంగ్ వే అన్నమాట. ఆల్రెడీ మన హెయిర్ డ్రైగా ఉంది, స్నానం చేస్తున్నాము, తల స్నానం చేస్తున్నాము, డ్రైగా ఉంది, దానికి ఏమి మాయిశ్చర్ ఇవ్వకుండా స్కాల్ప్ నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఉంది అనేసి మళ్ళీ మనము షాంపూ పెట్టేసి, కెమికల్స్ ఉండే షాంపూ పెట్టేసి మళ్ళీ చేస్తూ ఉంటాం. ఈ ఆల్రెడీ డ్రై అయిన దాని మీద మళ్ళా హెడ్ బాత్ చేయటం వలన మళ్ళీ ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అది ఎప్పుడైనా అవాయిడ్ చేయటం చాలా మంచిది. స్కాల్ప్ ఎప్పుడైతే మాయిశ్చర్ గా ఉంటుందో మన హెయిర్ అనేది ఆటోమేటిక్ గా షైన్ గానే ఉంటుంది. సో ఇది బాగా ఫాలో అవ్వాల్సిన విషయము. నేనైతే ఇప్పుడు ఆయిల్ ఆల్మోస్ట్ అప్లై చేసేసాను. హెయిర్ ఆయిల్ పెట్టాక వెంటనే కోమ్ అస్సలు చేయకూడదు. వెంటనే కోమ్ చేసాము అని అంటే హెయిర్ స్ట్రాండ్స్ గా చాలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే బాగా డ్రై అయి ఉంటుంది, హెయిర్ అంతా చిక్కుబడిపోయి ఉంటుంది. సో ఇలా చిక్కుబడిపోయినప్పుడు మనం వెంటనే కోమ్ చేసాము అంటే ఈ హెయిర్ కి ఆయిల్ సరిగ్గా పట్టకుండానే మనం కోమ్ చేస్తాము, మొత్తము స్ట్రాండ్స్ గా వచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో చాలా డౌట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఊడిపోయిన హెయిర్ ఇక్కడ ఉంటుంది, అది వస్తుందా, లేకపోతే లోపల నుంచి వస్తుందా హెయిర్, ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఏం జరుగుతుంది అని అంటే, ఆయిల్ పెట్టకుండా చాలా రోజులు ఉంచుతూ ఉంటాము. ఆయిల్ పెట్టకుండా ఉంచేసరికి ఇది వీక్ అయిపోయి ఆల్మోస్ట్ బయటికి రావడానికి రెడీగా ఉంటుంది. సో అలా రెడీగా ఉన్నప్పుడు మనము ఈ ఆయిల్ కొంచెం అప్లై చేసి చేయగానే మనం ఇట్లా కోమ్ చెయ్యంగానే ఆ దువ్వెనతో పాటి హెయిర్ అనేది ఇట్లా తెగిపోయినట్టు వచ్చేస్తుంది. కొన్నిసార్లు గమనిస్తే పైన కొంచెం హెయిర్ ఉంటుంది, మిగిలిన స్ట్రాండ్ అంతా తెగిపోయి కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనము ప్రొటెక్ట్ చేయాలి, అలా ఊడకుండా మనము ఆయిల్ పెట్టుకున్న తర్వాత
1 అవర్ వరకు మనం కోమ్ చేసుకోకూడదు. ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఆయిల్ పెట్టేస్తాము వెంటనే కోమ్ చేసేస్తూ ఉంటాము. అది చాలా రాంగ్ వే. సో మనము టైం ఉంటేనే ఆయిల్ పెట్టి వాళ్ళకి ఒక 1 అవర్ వరకు అట్లీస్ట్ 45 మినిట్స్ అన్నా కానీ లీవ్ చేసేసి, అంటే తల ముడేయటం కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్ వేసేసి వదిలేస్తే అదే మనకి ఆయిల్ అంతా స్కాల్ప్ కు పట్టి ఆ వీక్ గా ఉన్నది కూడా కొంచెం స్ట్రాంగ్ గా తయారవుతుంది అనమాట. వెంటనే బ్రేక్ అవ్వకుండా హెయిర్ చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ హెయిర్ ఫాల్ ఉంది అని అంటే మెయిన్ రీజన్ అది. ఆయిల్ పెట్టుకున్న తర్వాత వెంటనే కోమ్ చేయటమే దీనికి మెయిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. చూసారు కదా, మనము ఆయిల్ పెట్టేసరికి కోంబ్ కూడా చేయకుండానే హెయిర్ ఇంతవరకు వచ్చేసింది. సో దీన్ని చూసి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము, అయ్యో నా హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది అని. రోజుకి 100 స్ట్రాండ్స్ అనేది ఊడిపోవటము కామన్. సో 100 ఊడిపోతే ఇక్కడ ఏముంటుంది మనకి తల మీద అని అనుకోవచ్చు. పెరిగేది పెరుగుతూ ఉంటుంది, ఊడిపోయేది ఊడిపోతూ ఉంటుంది. దేనికైనా లైఫ్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాని లైఫ్ అయిపోయిన తర్వాత ఊడిపోతుంది. అలా లైఫ్ అయిపోయిన తర్వాత ఊడిపోతే పర్లేదు, మనం కేర్ తీసుకోకుండా ఉండడం వల్ల మంచి హెయిర్ కూడా జాగ్రత్త చేసుకోకుండా అది ఊడిపోతూ ఉంటుంది. సో దాన్నే హెయిర్ ఫాల్ అంటూ ఉంటాము. హెయిర్ ఫాల్ కి చాలా ప్రికాషన్స్ తీసుకోవచ్చు, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మనము చేసుకునే విధానం కానీ బాగుంటే సో హెయిర్ ఫాల్ ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ హెయిర్ అయితే బన్ లాగా పెట్టేసుకున్నాను. ఒక 2 అవర్స్ మనం అలా వదిలేస్తే బాగా హెయిర్ నానుతుంది కాబట్టి అలా వదిలేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టుకుని 2 అవర్స్ అయిపోయింది. సో ముందే కోమ్ చేస్తే ఎంత హెయిర్ ఊడిపోయేది, కోమ్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఎంత ఊడుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పటి వరకు అయితే నేను హెయిర్ తీయలేదు, పిన్ను ఇప్పుడే తీసాను. సో ఇప్పుడైతే కోమ్ చేస్తున్నాను, ఎంత వస్తుంది హెయిర్ అనేది ఇప్పుడు చూద్దాము. హెడ్ బాత్ చేసి కొద్ది రోజులు అయ్యింది కదా. సో నాకు మొత్తం ఊడింది 10 స్ట్రాండ్స్ ఊడాయి. ఆయిల్ పెట్టుకొని కొంచెం సేపు నానిపోయిన తర్వాత ఇంతవరకే ఊడాయి అనమాట. తల స్నానం చేస్తాం కదా, ఎంత జాగ్రత్తగా చేసినా కానీ హెయిర్ అనేది కట్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగా ఒక 10 స్ట్రాండ్స్ మనకి హెయిర్ పోయింది. యూజువల్ గా హెయిర్ ఎక్కువగా ఊడిపోవటం అనేది ఆఫ్టర్ హెడ్ బాత్ మనకి తెలుస్తూ ఉంటుంది కోమ్ చేసినప్పుడు. ఓ మై గాడ్, ఒక్క స్ట్రాండ్ కూడా రాలేదు, ఒక్క స్ట్రాండ్ కూడా ఊడలేదు. అండ్ ఇటు సైడ్ చూద్దాము, ఇటు సైడ్ కూడా ఒక్కటి కూడా పోలేదు, జస్ట్ ఒక్కటి ఎక్కడో అది చిన్నది కట్ అయినట్టుంది. సో అది మాత్రమే పోయింది, అస్సలు హెయిర్ అనేది రానే లేదు. మొత్తం కలిపి ఒక 30 స్ట్రాండ్స్ మాత్రమే పోయాయి, ఒక్క స్ట్రాండ్ కూడా రాలేదు అంటే అన్బిలీవబుల్ కదా. హెడ్ బాత్ చేశాక హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రెగ్యులర్ ఈజీ మెయింటెనెన్స్ లో లాస్ట్ వన్ జడ వేసుకోవడం. ఎప్పుడు ప్లక్కర్ పెట్టుకొని లూజ్ హెయిర్ వేసుకుంటూ ఉంటాము ఇంట్లో ఉన్నా కానీ, అలా కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ జడ వేసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. దిస్ మెయింటెనెన్స్ లుక్స్ టూ సింపుల్. కొన్నిసార్లు ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం. ఈ చిన్న మిస్టేక్స్ కరెక్షన్స్తో పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇదైతే నేను ఫాలో అయ్యే మెథడ్. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. హెయిర్ ఫాల్ అనేది లేదు బికాజ్ ఐ మెయింటైన్డ్ ఇట్ దిస్ వే. హెయిర్కి సంబంధించి షాంపూస్ కానీ హెయిర్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ సెకండరీ రోల్ని ప్లే చేస్తాయి. ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అనేది, బేసిక్ స్టెప్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చాలా వరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇంకా చాలా రీజన్స్ అయితే ఉంటాయి హెయిర్ ఫాల్కి, అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. మెయింటెనెన్స్ లోనే ఎంత ఉందో చూసారు కదా. సో ఇక ఎందుకు ఆలస్యం, అలా మెయింటైన్ చేసుకుంటూ పోతుంటే బెటర్ గా మనం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.